అవధూత శ్రీ చివటం అమ్మ. అమ్మగారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అచ్చమ్మ. వీరి స్వస్థలం చివటం గ్రామానికి 8 మైళ్ళ దూరంలో ఉన్న రేలంగి గ్రామం. చివటం అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి 2 మైళ్ళ దూరంలో గోస్తని నదీ తీరాన ఉన్నది. గోస్తని నదీ తీరంలో అనేక మంది ఋషులు తపస్సు చేశారట. నేటికి ఎందరో ఋషులు, దేవతలు అదృశ్యంగా తిరుగుతూ ఉంటారని ప్రతీతి. చివటం అమ్మగారు వాళ్ళు కాపు కులస్తులు. వీరి తండ్రి శ్రీ మారిశెట్టి భద్రయ్య గారు. వీరి మొదటి భార్య సంతానం అమ్మగారు. అమ్మగారి తల్లిగారి పేరు తెలియలేదు. అమ్మగారికి చిన్న వయస్సులోనే శ్రీ గరగ అంజయ్య గారితో వివాహమైంది. సుమారు 20 సంవత్సరాల వయస్సులో వీరికి ఒక కుమారుడు జన్మించాడు. వారి పేరు సూరన్న. రేలంగి గ్రామంలో జీవనం సరిగ్గా గడవకపోవడం వల్ల వీరు చివటం వచ్చి స్థిరపడ్డారు. అమ్మ భర్త అంజయ్య గారు పండ్లు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు. వచ్చిన డబ్బుతో తప్పతాగి ఇంటికి వచ్చి అమ్మని కొడుతుండేవారు. భర్త ఇంటి ఖర్చుకి డబ్బులివ్వకపోయినా అమ్మవారింట్లో వీరింట్లో వడ్లు దంచి బియ్యం బాగు చేసి ఆ వచ్చిన కూలీతో పిల్లవాడికి తాగి ఇంటికి వచ్చిన భర్తకి అన్నం వడ్డీ పెట్టేవారు. పెట్టినది తినక నిష్కారణంగా అమ్మను హింసిస్తుండేవారు. అమ్మ భర్త ఏమి చేసినా పల్లెత్తు మాట అనకుండా దుర్మార్గుడైన భర్తను కూడా గౌరవంగా చూసేవారు అమ్మ. సహనానికి మారుపేరు అచ్చమ్మ. తన కష్టాలకు ఎవరూ కారకులు కారనే అవగాహనే అమ్మ ఓరిమికి పునాది. అమ్మ చిన్నప్పటి నుంచి మిగిలిన వారికంటే భిన్నంగా ఉండేవారు. అమ్మ బడి చదువులు ఏమీ చదువుకోలేదు. అమ్మకు రామనామం అంటే ఎంతో ప్రీతి. అమ్మ నోటి వెంట కృష్ణ, రామ అనే పదాలు తప్ప మరేమీ పలికేవి కాదు. ఏ పని చేస్తున్నా ఆమె హృదయంలో రామనామ స్మరణ నిరంతరం జరుగుతుండేది. ప్రతి ఒక్కరిలో రాముని చూసుకునేవారు అమ్మ. ఏ పని లేనప్పుడు అరటి గెలలు కాబవేసే మట్టిగూటిలో కూర్చుని ధ్యానంలో మునిగిపోయేవారు. చివటంలో ఎక్కడ భజనలు జరిగినా అమ్మ వెళ్ళేవారు. భర్త ఊళ్ళో లేని రోజుల్లో తమ ఇంట కూడా భజన జరిపించి ప్రసాదాలు పంచేవారు. అమ్మ ఎన్నడూ అనవసర కాలక్షేపం చేసేవారు కాదు. దైవధ్యానంలోనో లేక ఏదైనా పనులు చేస్తూనో కాలం గడిపేవారు. అమ్మ తాను కూలి పని చేసి సంపాదించిన కొద్ది డబ్బులతోనే బియ్యము పప్పులు కొని వండి పిల్లల్ని పిలిచి పెట్టేవారు. తమ ఇంట్లో ఉన్న అరటి పండ్లు కూరగాయలు ఇతరులకు పంచేవారు. అది తెలిసి భర్త దండించినా దానం మాత్రం మానేవారు కాదు. భర్త గుర్తించలేని విధంగా గెల మధ్యలో అక్కడక్కడ కాయలు తుంపి పిల్లలకిచ్చేవారు అమ్మ. పిల్లలంటే వీరికెంతో ప్రేమ. చిన్న చిన్న పిల్లలు పంచెలు కట్టుకుని నామం పెట్టుకుని ఉంటే అమ్మ ఎంతో ముచ్చట పడేవారు. తాను వండిన ప్రసాదాలు కుక్కలు తినిపోయినా అమ్మ వాటినేమీ అనేవారు కాదు, అదిలించేవారు కాదు. అమ్మ భర్త నైజం అమ్మ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. భార్యను పిల్లవాడిని పట్టించుకునేవారే కానే కాదు. ఒక్కోసారి ఎటో వెళ్ళిపోయి 4-5 రోజులు ఇంటికి వచ్చేవారే కాదు. వచ్చిన అమ్మను కొట్టడము తిట్టడము. అమ్మ మాత్రం మౌనంగా అన్నీ సహించేవారు. భర్తకెన్నడూ ఎదురు చెప్పేవారు కాదు. ఏ జన్మలోనో మిగిలిపోయిన రుణానుబంధాన్ని తీర్చుకోవడానికా అన్నట్టు బహుశా అమ్మ అంజయ్య గారి భార్య అయ్యుంటారు. ఆ రుణం తీరిపోయింది కాబోలు. ఒకరోజు అమ్మ తన కొడుకును జాగ్రత్తగా చూసుకోమని అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. దారిలో కొడుకు సూరన్న కనిపిస్తే దగ్గరకు తీసుకుని 2 పటిక బెల్లం ముక్కలు 2 రాగి కానీలు ఇచ్చి ఆశీర్వదించి ఇంటికి వెళ్ళమని చెప్పి అటుగా పోతున్న గ్రామస్తులకు కొడుకును భద్రంగా ఇంటికి చేర్చమని అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటూ సూరన్నగారు ఈ రోజుకి కంటతడి పెడుతూ ఉంటారు. నాకప్పుడు ఏమీ తెలియని చిన్నతనం. నా కాసులతో కొనుక్కు తినేవారు. ఆ కాసులతో కొనుక్కు తినేవారు. అమ్మ గుర్తుగా ఆఖరిసారిగా ఇచ్చిన ప్రసాదమని అప్పుడు నాకు తెలియదు అని బాధపడతారు. రుణానుబంధం తీరిపోయిన అమ్మ అన్ని బంధాలను వదిలించుకొని భగవంతునికి అంకితమైపోయారు. అమ్మ నేరుగా చిన్నాయిగూడెం వెళ్ళి అక్కడ భజనలు చేస్తుండే ఒక భక్తుని ఇంట్లో ధ్యానంలో మునిగిపోయారు. అమ్మను వెతుక్కుంటూ అమ్మ తల్లి వాళ్ళు వచ్చారు కానీ అమ్మవారి కంట పడలేదు.
చివరకు తెల్లవారుజామున అమ్మ స్నానానికి నదికి వెళ్ళే సమయంలో పట్టుకోవాలని వేచి ఉన్నారు. తీరా ఆ సమయానికి వారికి నిద్ర పట్టింది. అమ్మ అటు వెళ్ళగానే మెలకువ వచ్చింది. అమ్మ తిరిగి వచ్చేటప్పుడు పట్టుకోబోతే అమ్మ విదిలించుకొని పూజాగృహంలోనికి వెళ్ళిపోయారు. తర్వాత అమ్మకు నచ్చజెప్పి ఇంటికి పంపుతామని చెప్పి ఆ భక్తుడు వాళ్ళని ఇంటికి పంపేశాడు. తర్వాత అమ్మని ఎలాగో ఇంటికి పంపించాడు. అమ్మ రేలంగి వెళ్ళి నెల రోజులు మాత్రం అక్కడ ఉండి తిరిగి చిన్నాయిగూడెం వెళ్ళిపోయారు. మరల కొంతమంది అమ్మను బ్రతిమాలి తీసుకువచ్చారు. అయితే మళ్ళీ త్వరలోనే అమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు చిన్నాయిగూడెం, మన్నెం, జగన్నాథపురంలలో ఉండి చివరకు చెవటం చేరారు అమ్మ. రెండవసారి అమ్మ చిన్నాయిగూడెం వెళ్ళినప్పుడు అమ్మను వెదికి మరలా రేలంగి తీసుకుని వచ్చారు. అప్పుడు అమ్మ ఆడపడుచు అమ్మకు గుండు చేయించి పెట్టుడు మందు పసరు అంటే తాంత్రికులు మంత్రిచ్చిచ్చిన పసరు తలకు పట్టించారు. అమ్మ ఆవిడనేమీ వారించకుండా మీ ఇష్టం వచ్చింది రాసుకోండే అన్నారు. ఆ రాత్రి అమ్మను గదిలో పెట్టి తాళం వేశారు. ఉదయాన్నే చూస్తే బయట వేసిన తాళం వేసినట్లే ఉన్నది కానీ గదిలో అమ్మలేరు. ఈ లీలతో రేలంగి వాస్తవ్యులకు అమ్మ దివ్యత్వం అర్థమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.